హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు రాసినటువంటి హెబ్రీ పత్రికలో నుంచి 11వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దాంట్లో 6వ వచనాన్ని మీరు ఒకసారి చూస్తే కనుక 6వ వచనంలో ఏమని రాయబడిందంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులైండుట అసాధ్యము అనే మాట మొదటి లైన్లో మనం చదువుతాం. తర్వాత ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయనను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా అనే మాటలు మనకు అక్కడ కనిపిస్తాయి. ఈరోజు దేవుణ్ణి సంతోషపెట్టాలంటే కనుక విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. డిస్ప్లీజింగ్, ప్లీజింగ్, దేవుణ్ణి సంతోషపెట్టడానికి అవసరమైనది విశ్వాసము. ఒకవేళ దేవుడు ఎప్పుడైనా దుఃఖపడితే, లేదంటే దేవుని హృదయంలో బాధ కలిగితే అది కేవలము దేనివల్ల కలుగుతుందంటే మనలో విశ్వాసం లేనప్పుడు, లేదా ఉన్న విశ్వాసాన్ని మనం కోల్పోయినప్పుడు అలాంటి కార్యము జరుగుతుంది. అందుకే బైబిల్లో చాలా స్పష్టంగా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్, విశ్వాసం లేకుండా ఆయన్ని సంతోషపెట్టడము అసాధ్యమని ఆయన చెప్పడము జరిగింది. అయితే ఒకసారి మనం విశ్వాసమును గురించి మనం ఆలోచన చేస్తే విశ్వాసములో కార్యసిద్ధి కనిపిస్తుంది. విశ్వాసంలో యాక్షన్ ఉంటుంది. మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దానిలో మనము కార్యము జరగడము మనము నిశ్చయముగా మనం చూడగలుగుతాం. చాలాసార్లు దేవుని దగ్గరికి వస్తారు చాలామంది, కానీ దేవునిని సంతోషపెట్టే ఆ విశ్వాసము లేనివారుగా ఉండడము మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఈ మాటలు వెంట ఉన్న వారిలో మరి ఎంతవరకు విశ్వాసం ఉన్నది? నిజముగా మీకు మీ హృదయంలో విశ్వాసం ఉన్నదా లేదా? మన హృదయాలలో మనము దృఢమైనటువంటి బలమైన గొప్ప విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నామా లేదా అని స్వపరీక్ష మనము ఖచ్చితంగా చేసుకోవాలి. ఒకసారి మనము ఈ మాటని నేను మీకు వివరించే ముందు ఇదే అధ్యాయంలో 11వ అధ్యాయంలో హెబ్రీ 11:4 మీరు చదివితే అక్కడ బైబిల్లో విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను అనే మాట రాయబడుతుంది. కయ్యూను, హేబేలు ఇద్దరు అన్నదమ్ములు, మనకి తెలుసు బైబిల్లో. ఆదాము అవ్వల యొక్క కుమారులు. భూమి మీద అప్పట్లో మనుషులు ఎవరు లేరు. ఆదాము ఉన్నాడు, అవ్వ ఉన్నది, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. మూడో వ్యక్తి అక్కడ లేరు. కానీ బలి అర్పించాలని కయ్యూను, హేబేలుకి ఎవరు చెప్పుంటారు? చెప్పడానికి ఎవరు లేరు. మరి మనకి చాలా స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే కయ్యూను, హేబేలుకి బలి అర్పించాలని అనే విషయము ఆదాము వివరించి ఉంటాడు. అలాగే హవ్వ కూడా ఇద్దరు కలిసి తల్లిదండ్రులుగా వారి బాధ్యతను ఆ బిడ్డలకి వారు వివరించినట్లుగా మనకు అర్థమవుతుంది. దేవుడు చెప్పాడు, ఒక బలిపీఠాన్ని కట్టి మీరు బలి అర్పించాలి అని చెప్పుండొచ్చు. కాబట్టి వారు దేవునికి బలి అర్పించాలనే జ్ఞానాన్ని వారు కలిగి ఉన్నారు. కయ్యూనికి ఆ జ్ఞానం వచ్చింది, అట్లాగే హేబేలు కూడా ఆ జ్ఞానం కలిగింది. అయితే వారికి చెప్పడానికి ఆదాము అవ్వలు తప్ప మరొకరు ఎవరు లేరు. అక్కడ ఒక యాజకుడు లేడు, పాస్టర్ గారు లేరు, అలాగే అక్కడ ఒక మందిరం లేదు. లేదంటే మనము కలిగి ఉన్నటువంటి ఎన్నో అవకాశాలు వారికి లేవని మనం చెప్పచ్చు. ఉదాహరణకి మనకి అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, అలాగే మనకి అవకాశాలు ఉన్నాయి, సమాచారం ఉంది, మనుషులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, బోధలు ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉంది, తర్వాత దానిని వివరించడానికి కామెంటరీస్ ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథాన్ని వివరించే మరి కొన్ని వేల లక్షల మంది బోధకులు మనకి అందుబాటులో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆదాము, అవ్వ, కయ్యూను, హేబేలు ఆ టైంలో ఇవేవి కూడా వారికి లేవు. కానీ వారికి ఉన్న ఒకే ఒక సోర్స్ ఏంటంటే దేవుడు తర్వాత వారికి ఆదాము, అవ్వలే ఉన్నారు. కయ్యూను, హేబేలుకి
ఎవరు మెంటార్స్ అంటే ఎవరు మెంటార్స్గా ఉన్నారు, ఎవరు ఇన్స్ట్రక్టర్స్గా ఉన్నారు, టీచర్స్గా ఉన్నారు, బోధించేవారుగా ఉన్నారని మనం చూస్తే కనుక కేవలము ఆదాము అవ్వలు తప్ప వారికి మరొకరు అక్కడ లేరని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అక్కడ వారు దేవుని మాటకి లోబడి ఒక బలిపీఠము వారు కట్టి వారు దేవుని కట్టి ఉండొచ్చు. తర్వాత వారు దేవునికి అక్కడ బలిని అర్పించారు. అయితే కయ్యను చేసినటువంటి ఒక పని ఏంటంటే కూర మొక్కలన్నిటిలో కూడా కూరగాయలు, వాడు భూమిని సేద్యపరిచేవాడు కాబట్టి భూమి మీద పండిన వాటన్నిటిని తెచ్చి అతడు ఇచ్చాడు. అది హేబేల్ అయితే గనక తొలుసూలు, మందలో ఉన్నటువంటి తొలుసూలు క్రొవ్విన వాటిని తీసుకుని వచ్చి ప్రభువుకి అతడు అర్పించాడు. అయితే దీంట్లో నేను ఆలోచన చేసిన విషయం ఏంటంటే, ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారి జీవితంలో సిగ్గు వారు తెలుసుకున్నారు. అప్పటి వరకు వారు దిగంబరులని వారికి తెలియదు. కానీ వారు దేవునికి అవిధేయత చూపించినప్పుడు వారు దిగంబరులు అయిపోయారని వారికి అర్థమైన తర్వాత మరి దేవుడు వారి శరీరాన్ని, వారి అవమానాన్ని కప్పడానికి మరి చర్మపు చొక్కాయలు చేయించి ఇచ్చాడని లేఖనంలో మనం చూస్తాం. అయితే చర్మపు చొక్కాయలు ఎలా వస్తాయి? అప్పుడు ఎవరు చేశారంటే అది గొర్రెని చంపి, ఒక జంతువుని చంపి ఆ చర్మంతో మరి వారిని ఇద్దరిని కూడా ఆదాము అవ్వలను కప్పిన సందర్భము మనకి కనబడుతుంది. ఆ జంతువుని లేదంటే ఆ గొర్రెని చంపినప్పుడు రక్తం చిందించబడింది. ఆది నుండి మనకి లేఖనం చెప్పేది ఏంటంటే రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ అనేది లేదు. కాబట్టి పాపక్షమాపణ రావాలంటే రక్తం చిందించబడాలి. ఆదాము అవ్వల యొక్క పాపము లేదంటే వారి యొక్క అవమానాన్ని కప్పడానికి కూడా ప్రభువు మొట్టమొదటిగా ఆయన గొర్రె యొక్క రక్తాన్ని చిందించి చర్మపు చొక్కాయలతో వారి యొక్క అవమానాన్ని కప్పినటువంటి, వారి సిగ్గుని కప్పినటువంటి సందర్భము మనకి లేఖనంలో కనిపిస్తుంది. ఇప్పుడు కయ్యను హేబేలు కూడా దేవునికి బలి అర్పించేటప్పుడు వారు శ్రేష్టమైనది అర్పించాలి. శ్రేష్టమైనదంటే దేవునికి లోబడి వారు రక్తము, గొర్రెల రక్తము, మేకల రక్తము లేదంటే జంతు రక్తము వారు చిందించి అది అర్పిస్తే దేవునికి అది చాలా శ్రేష్టమైనదిగా ఉంటుంది. కానీ కయ్యేనుకి ఆ విషయం తెలుసు. కయ్యేను ఒకవేళ తన తమ్ముడైనటువంటి హేబేలు దగ్గరికి వెళ్ళి నాకు ఒక గొర్రెపిల్ల కావాలంటే అతడు ఇచ్చుండేవాడు. కానీ అలా కాకుండా చాలా అశ్రద్ధతో ఆ విషయాన్ని ఏమి కూడా కయ్యేను పట్టించుకోకుండా మరి భూమిని సేద్యపరిచేవాడు కాబట్టి భూమిలో ఉన్నటువంటి కొన్ని వాటిని తెచ్చి, కొన్ని కూరగాయలు లేదంటే భూమిలో పండినటువంటి వాటిని తీసుకుని వచ్చి దేవుడికి అర్పించాడు. కానీ హేబేలు అయితే ఆలోచన చేసి హేబేలు యొక్క బలికి కయ్యేను యొక్క బలికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీరు ఒకసారి చాలా బాగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దేవుని వాక్యాలు మీరు చూస్తే కనుక బైబిల్ ఏమని ఉంటుందంటే, మరి హేబేలు మందకి వెళ్ళాడు. మందకి వెళ్ళి దాంట్లో మళ్ళా వెతికాడు. మూడవది తొలుసూలుగా ఉన్న వాటిని ఆయన తీసుకున్నాడు. అంటే తర్వాత సెకండ్, థర్డ్ పుట్టిన వాటిని కాకుండా తొలుసూలు వాటినే తీసుకున్నాడు. తర్వాత వాటిలో మరలా బలమైన వాటిని అంటే క్రొవ్వుని వాటిని తీసుకుని వాటిని అర్పించాడు అనేది మరి ఇక్కడ లేఖనంలో మనం చూస్తాం. అందుకే దేవుడు ఏమన్నాడంటే, దేవుడు హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు, కయ్యేనును అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు అని మనకి ఆది కాండంలో 4వ అధ్యాయంలో ఆ విషయం మనకి కనిపిస్తుంది. ఒకసారి చూడండి, ఎప్పుడైనా దేవుడు మన వైఖరిని చూస్తాడు. మనం చేసే పని కంటే మనం ఎలాంటి ఉద్దేశంతో దానిని చేస్తూ ఉన్నాం, ఎలాంటి వైఖరితో చేస్తూ ఉన్నాం, ఎలాంటి ప్రణాళికతో మనం చేస్తూ ఉన్నాం, ఎలాంటి భావంతో మనం దానిని చేస్తూ ఉన్నామని దేవుడు గమనిస్తాడు. అందుకే బైబిల్లో హేబేలును దేవుడు అంగీకరించాడు కాబట్టి హేబేలు యొక్క అర్పణ కూడా అంగీకరించబడింది. కయ్యేనును దేవుడు అంగీకరించలేదు కాబట్టి కయ్యేను యొక్క అర్పణ కూడా అంగీకరించబడలేదు. అది శ్రేష్టమైనదిగా
ఎంచబడలేదని మనం అక్కడ చూస్తాం. కయ్యనికి దేవుణ్ణి ఎట్లాగ సంతోషపెట్టాలో తెలియలేదు. దేవుణ్ణి సంతోషపెట్టాలంటే దేవునికి ఇష్టమైనది ఇవ్వాలి, ద బెస్ట్ దేవునికి ఇవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ జీవితంలో, నా లైఫ్లో నేను ద బెస్ట్ దేవుడికి ఇవ్వాలి. మీ జీవితంలో కూడా మీరు ది బెస్ట్ దేవునికి ఇవ్వాలి. ధనములో ద బెస్ట్ ఇవ్వాలి, జ్ఞానములో ద బెస్ట్ ఇవ్వాలి, రోజులో ఉన్నటువంటి సమయంలో ద బెస్ట్ దేవునికి ఇవ్వాలి. అలాగే మనం చేసే పని చాలా శ్రేష్టమైనదిగా మనం చేయాలి. దేవుని పని చేసేటప్పుడు దాన్ని పర్వాలేదులే అని కాంప్రమైజ్ అయ్యి మనం చేయడానికి వీల్లేదు. చాలా బెస్ట్గా మనం దానిని జరిగించాలనేది దేవుడు ఆశపడతా ఉన్నాడు. ప్రియులారా, ఒకసారి మనం అందరం ఆలోచన చేద్దాం. దేవుడు కయీనును అంగీకరించలేదు కాబట్టి అతడు చేసిన దానిని కూడా ఆయన అంగీకరించలేదు. కానీ హేబేలును అంగీకరించాడు కాబట్టి హేబేలు చేసే ప్రతిదాన్ని కూడా దేవుడు అంగీకరించినట్లు అక్కడ మనము చూడగలుగుతాం. ప్రియులారా, చూడండి, అక్కడ వారి విశ్వాసం ఎంత గొప్పదంటే, హేబేలు యొక్క విశ్వాసం శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. విశ్వాసంతో నా దేవుడు చూస్తూ ఉన్నాడు. అక్కడ ఆదాము కనిపిస్తూ ఉన్నాడు, హవ్వ కనిపిస్తూ ఉంది, కయ్యను కనిపిస్తూ ఉన్నాడు, కానీ దేవుడు అదృశ్యుడిగా ఉన్నాడు. కానీ వీరికి తెలుసు, విశ్వాసము ద్వారా అదృశ్యుడైన దేవుణ్ణి వారు చూస్తూ ఉన్నారు. దృశ్యమైన ఆదాము హవ్వలను వారు ఎలా చూస్తూ ఉన్నారో, అదృశ్యుడైనటువంటి దేవుని కూడా వారు విశ్వాసము ద్వారా వారు చూడగలుగుతూ ఉన్నారు. ఈరోజు అందరూ కూడా గమనించి, మనం అదృశ్యుడైనటువంటి దేవుని కేవలము విశ్వాసము ద్వారా మనము చూడగలుగుతాం. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఈరోజు నీకు విశ్వాసం ఉండాలి, అట్లాగే నాకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము ద్వారా మనము మరి దేవునికి ఇష్టలైనటువంటి మనుషులముగా మనము మారిపోతాం. చాలామంది విశ్వాసులుగా పిలువబడతారు విశ్వాసం లేకుండా. చాలామంది మందిరాలకి మరి విశ్వాసులుగా వస్తారు విశ్వాసం లేకుండా. చాలామంది ప్రార్థనలు చేస్తారు విశ్వాసం లేకుండా. చాలామంది ప్రసంగాలు చేస్తారు విశ్వాసం లేకుండా. చాలామంది పాటలు విశ్వాసం లేకుండా పాడేవారు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు అనే విశ్వాసము మనకు కలిగినప్పుడు నిశ్చయముగా మన జీవితాలు దీవించబడము మనం అందరం కూడా చూడగలుగుతాం. ప్రియులారా, ఇంకొక మాటని నేను మీతో చెప్పాలని అనుకుంటా ఉన్నాను. అయితే ఆయన యొద్దకు వచ్చేవాడికి రెండు విషయాలు అర్థమవుతాయి. ఒకటి, ఆయన ఉన్నాడు. రెండవది, ఆయనను వెతుకు వారికి ఆయన ఫలమును దయచేస్తాడు. చూడండి, చాలాసార్లు మనం మనుషులు ఉన్నారు అనుకుంటాం, స్నేహితులు ఉన్నారు అని అనుకుంటాం, లేదంటే నాయకులు ఉన్నారు అని అనుకుంటాం. ఎవరో ఒకరి యొక్క భరోసా మనం తీసుకుని వారు ఉన్నారులే మనకి అని అనుకుంటాం. కానీ ఈ భూమి మీద ఏ మనిషి అయినా, స్నేహితులైనా లేదంటే బంధువులైనా, మనకి అయిన వారైనా, తల్లిదండ్రులైనా, రాజులైనా, అధికారులైనా, మనకి బాగా తెలిసినటువంటి సంపన్నులైనా, ఎవరైనా కానీ ఏదో ఒక రోజున వారు మనతో ఉండకుండా వెళ్ళిపోతారు. మనము వారితో ఉండకుండా కూడా వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని ఎవరి యొక్క భరోసా మీరు తీసుకోవద్దు, మీరు కూడా ఎవరికి భరోసా ఇవ్వద్దు. మీరు ఎవరికి భరోసా ఇచ్చినా కూడా, అమ్మా ప్రభు మీతో ఉన్నాడు, దేవుడు మీతో ఉన్నాడనే భరోసా వారికి ఇవ్వండి. అలాగే మీరు ఎవరి దగ్గర భరోసా తీసుకున్న దేవుని వాగ్దానాన్ని, దేవుని సన్నిధినే తీసుకోండి. కానీ 1% కూడా మనము మనుషుల మీద ఆధారపడకూడదనేది దేవుడు మనకి ఈ రోజున మనవి చేస్తూ ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన ఉన్నాడు. ఈరోజు మీరు అందరికీ నేను ధైర్యపరుస్తూ ఉన్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, మనందరినీ ప్రభు చెప్తా ఉన్నాడు, మీ ఎదుర చాలా క్లిష్టమైన పరిస్థితి ఉందేమో, కానీ దేవుడు ఉన్నాడు, మర్చిపోకండి. అంతేకాదు, ఒకవేళ మీరు అనుకుంటా ఉన్నారేమో నా ప్రయాణం ఇక్కడితో ఆగిపోద్దేమో, కానీ దేవుడు ఆయన ఒకసారి ఏదైనా పనిని ప్రారంభిస్తే దానిని ఆయన కొనసాగింప చేస్తాడు. అది ఆగిపోదు. దేవుడు ప్రారంభించింది దేవుడే దానిని ముగిసేలాగా చేస్తాడు. ముగించడానికి నీకు సామర్థ్యాన్ని ఆయన దయచేస్తాడు. ఈరోజు విశ్వాసంతో నేను నమ్ముతా ఉన్నాను, ఆయన ఉన్నాడు నాతో పాటు. కాబట్టి నేను చేసే ప్రతి పనిలో కూడా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నేను ఏర్పాటు చేసిన ఈ మీటింగ్స్లో అక్టోబర్ నెలలో 8, 9, 10, 11 దేవుడు ఉన్నాడు నాతో, మా టీంతో దేవుడు ఉన్నాడు, మా సంఘములతో దేవుడు ఉన్నాడు.
మా ఏర్పాటుల్లో దేవుడు ఉన్నాడు, మా యొక్క ప్రయత్నాలలో దేవుడు ఉన్నాడు. ఆ మీటింగ్ కావలసినటువంటి సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. అందుకే ఏ మనుషుల్ని మేము ఎప్పుడు అడగలేదు, ఇక ముందు కూడా ఎప్పుడు అడగాలని అనుకోవట్లేదు. మనుషుల్ని అడిగితే మనకు వచ్చేది కాదు. దేవుని మీద ఆధారపడి, ప్రభా దానికి కావలసిన ధనము మీరు దయచేయండి, ఎంతమంది అక్కడికి రావాలో వారిని తీసుకుని రండి, అక్కడ మీరు ఉజ్జీవమును దయచేయండి. మా దేవుడు ఉన్నాడు, మన దేవుడు ఉన్న దేవుడు, ఉన్నవాడు అనువాడైనటువంటి దేవుడు. ఆయన చెప్పాడు, నేను జీవించుచున్న ప్రకారము మీరు కూడా జీవిస్తారు. ఆయన జీవించే దేవుడు. మనము కూడా జీవము కలిగిన దేవుని బలముతో, ఆధారముతో గొప్ప కార్యాలు మనము చేయగలము. ఆయన ఉన్నాడని విశ్వాసం ఉన్న వాళ్ళు మాత్రమే నమ్మగలుగుతారు, వారికి అనుమానం రాదు. అందుకే జార్జ్ ముల్లర్ అనే భక్తుడు ఏమంటాడంటే, డౌట్ ఉన్న చోట విశ్వాసం ఉండదు. వేర్ దేర్ ఈజ్ ఎ డౌట్ దేర్ ఈజ్ నో ఫెయిత్, వేర్ దేర్ ఈజ్ ఫెయిత్ దేర్ ఈజ్ నో డౌట్. విశ్వాసం ఉన్నప్పుడు అక్కడ అనుమానం ఉండదు, అనుమానం ఉన్నప్పుడు అక్కడ విశ్వాసమునకు తావు లేదు, చోటు లేదని ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజున మనకి అవిశ్వాసం వద్దు, అనుమానం వద్దు. మన దేవుడు, మనలను పిలిచిన దేవుడు, మనలను ఆశీర్వదించిన దేవుడు, ఆయన మనతో పాటు ఉన్నాడు. నా దేవుడు నాతో ఉండి నాకు కావలసిన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. ఈరోజు మీకు ఏం కావాలి? రక్షణ ఆయన ఇస్తాడు, స్వస్థత ఆయన ఇస్తాడు, బలము ఆయన ఇస్తాడు, ప్రోత్సాహం ఆయన ఇస్తాడు, కృంగిన స్థితి నుండి ఆయన లేవనెత్తుతాడు. ఆయన ఉన్నాడు అని మీరు అందరూ కూడా నమ్మాలి. రెండోది, ఆయన్ని వెతుకువారికి ఆయన ఫలమును ఆయన దయచేస్తాడు. ఈ రోజున మనం చాలాసార్లు మనం ఆయన్ని వెతకడం ప్రారంభించినప్పుడు కొన్ని రోజులు దేవుడు మనలను పరీక్ష చేయవచ్చు. పరీక్ష చేయడం అంటే అర్థం ఏంటంటే, చాలా రోజులు మనం చేస్తున్న సేవకి కానీ ప్రార్థనలకు కానీ మన ప్రయాసకి తగిన ఫలము రాకపోవచ్చు. కానీ పరీక్ష కాలం అయిపోయిన తర్వాత దానంతటిని కూడా ఒకేసారి ఆయన మనకి ఇస్తాడు. ఒకేసారి దానిని అనుగ్రహించడము మనం చూడగలుగుతాం. కాబట్టి ఈరోజు ధైర్యంగా ఉండండి. మన దేవుడు ఫలము ఇచ్చే దేవుడు. ఆయన వెతుకు వారికి ఆయన రివార్డ్ ఇస్తాడు. ఆయన రివార్డర్. ఆయన ఖచ్చితంగా తగిన సమయంలో తగిన విధముగా ఆయన ఆయనను వెతుకువారిని ఆయన ఫలముతో నింపే దేవుడు. విశ్వాసముతో అందరూ జీవించాలని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పాలని అనుకుంటా ఉన్నాను. అదేమంటే, ఒకవేళ మీరు సముద్ర ప్రయాణం చేస్తూ ఉన్నారు, సముద్రంలో సడన్గా ఏదైనా ఒక సముద్రంలో ఓడలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక ప్రమాదం జరిగింది. అలాంటి టైంలో సముద్రంలో ఓడలో లైఫ్ బోట్స్ అని ఉంటాయి, లైఫ్ బెల్ట్స్ బోట్స్, లైఫ్ బోట్స్ అని అంటారు. అవి మరి ఓడలో ఉండడం మనం చూస్తాం. వెంటనే ఆ ప్రమాదాన్ని చూసినటువంటి ఓడ నావికుడు, ఆ ఓడలో ఉన్నటువంటి ఆఫీసర్స్, అధికారులు అందరూ కూడా వారు చాలా మరి సిద్ధమై ఓడలో ఉన్నటువంటి నావికులందరికీ, ప్రయాణికులందరికీ కూడా వారు ఏమిస్తారంటే ఆ లైఫ్ బోట్స్ని, లైఫ్ బెల్ట్స్ని కట్టుకోమని వారు ఇస్తారు. లైఫ్ బెల్ట్ ఉంటుంది, ప్రక్కనే ఉంటుంది. దాన్ని మీరు తీసుకున్నారు, లైఫ్ బెల్ట్ తీసుకున్నారు, అది మీ ప్రక్కనే ఉంది. ప్రమాదంలో ఓడ మునిగిపోతూ ఉంది. మీరు దాని నుండి బయటికి రావాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు చేతులతో పట్టుకున్నటువంటి ఆ లైఫ్ బోట్ని లేదంటే ఆ లైఫ్ బెల్ట్ని మీరు కట్టుకొని, లేదంటే ఆ లైఫ్ బోట్లోనికి మీరు వెళ్ళాలి. నాకు లైఫ్ బెల్ట్ ఉంది, లేదంటే లైఫ్ బోటు నా దగ్గరే, నా ప్రక్కనే ఉందనుకుంటే మీకు క్షేమము కలగదు, ఆ ప్రమాదము నుండి మీరు బయటికి రాలేరు. లైఫ్ బెల్ట్ ప్రక్కన ఉండడము మంచిదే, కానీ ఆ లైఫ్ బెల్ట్ ప్రమాదం జరిగినప్పుడు అది నువ్వు కట్టుకోవాలి. అది నువ్వు కట్టుకున్నప్పుడే నువ్వు నీటిలో తేలి ఏదైనా ఒక ఒడ్డుకు చేరి మరి ప్రమాదం నుంచి తప్పించబడడం అనేది జరుగుతుంది. లేదంటే లైఫ్ బోటు బయట ఉండి లైఫ్ బోట్ ఉందనుకుంటే నీకు ప్రమాదం నుంచి తప్పించబడవు. ఆ లైఫ్ బోట్లోనికి నువ్వు ఎక్కాలి. లైఫ్ బోట్లోకి నీకు ఎక్కినప్పుడు అది నిన్ను మరి ఏదైనా ఒక గమ్యంలోకి అది తీసుకుని వెళ్ళడము జరుగుతుంది. ఈ రోజున ఈ ఉదాహరణగా మాత్రం నేను చెప్తా ఉన్నాను. చాలామంది విశ్వాసము 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 విశ్వాసం, రోజు విశ్వాసం గురించి వింటారు, విశ్వాసం గురించి పాడతారు, విశ్వాసం మీదే
మాట్లాడతారు, అది మంచిదే. కానీ విశ్వాసము గురించి మాట్లాడడం వేరు, వినడం వేరు. విశ్వాసాన్ని కలిగి ఉండడం వేరు. కొంతమంది లైఫ్ బెల్ట్ ప్రక్కన ఉంటుంది, కట్టుకోరు. అలాగే కొంతమందికి విశ్వాసము గురించి తెలుసు, కానీ వారు విశ్వాసాన్ని కలిగి జీవించరు. అలాంటి వారు చాలా ప్రమాదంలో ఉన్నట్టు మనము గ్రహించాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున విశ్వాసము ద్వారా మనం గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం. శ్రేష్టమైన వాటిని మనము దేవుని కొరకు మనం చేయగలుగుతాం. ఈ రోజున చాలామందికి విశ్వాసం లేకే దేవుని పని అంటే చులకన, దేవుని కార్యములంటే చులకన. అలాగే దేవుని కొరకు ఏదైనా కార్యం చేసేటప్పుడు వారి సొంత కార్యాలు చాలా ఘనముగా, గంభీరంగా, అందరూ ఆశ్చర్యపోయే విధంగా, ఒక నెలల పాటు దాని గురించి చెప్పుకునే విధంగా చేసుకుంటారు. కానీ దేవుని పని అనేసరికి ఎవరైనా చేస్తే పొగుడుతారు, ఎవరైనా చేస్తూ ఉంటుంటే అలాంటి ప్రాంతాలకు వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది అలాంటి ప్రాంతాలకు వెళ్ళి వాడబడి కూడా వస్తూ ఉంటారు. కానీ వారు వ్యక్తిగతంగా వారికున్న దాంట్లో శ్రేష్టమైన దానిని తీసి మనం కూడా ఇలాగ ఇంకా బాగా చేద్దాం, దేవుని పనిని చాలా ఘనముగా, అద్భుతంగా మనం జరిగించుదాం అనే ఆలోచన చాలామందికి రాదు. ఎందుకు రాదంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, మనము ఎందుకు ఖర్చు చేయాలి, ఎందుకు శ్రేష్టమైన దానిని ఖర్చు పెట్టాలి అంటే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడని వారికి తెలియదు. వారు మనుషుల యొక్క ప్రతిఫలం కొరకు, మనుషుల యొక్క ఫలము కొరకు, మనుషుల యొక్క దీవెన కొరకు, మనుషుల యొక్క ఆశీర్వాదం కొరకు, లేదంటే మనుషుల యొక్క ఘనత, పొగడత, డబ్బులు, ఈ లోక సంబంధంగా ఇక్కడ ఏదో స్థిరపడిపోయి ఇక్కడ చేసేద్దాం, ఇక్కడ మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడిన దాంట్లో మనము గనులుగా ఎంచబడదారని అనుకుంటే దేవుని పని కొరకు శ్రేష్టమైన దానిని వారు ఖర్చు పెట్టలేకపోతూ ఉంటారు. చాలామంది భక్తులు వారికున్న సమస్తాన్ని అమ్ముకుని ప్రభువు యొక్క సేవని శ్రేష్టముగా జరిగించారు. ఈ లోకాన్ని పేరుని, పొగడ్తలను, ధనమును, ఘనతను వారు పెంటగా ఎంచుకుని అద్భుతమైన పరిచర్య చేసినటువంటి భక్తులు అనేకులు ఈ ప్రపంచంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు విశ్వాసముతో ఈ లోకంలో విశ్వాసం లేని వారు చూడలేనిది విశ్వాసం కలిగిన వారు చూడగలుగుతారు. నేను చివరిగా ఒక మాట చదివిస్తాను. ఇదే 11వ అధ్యాయంలో 24, 26 తర్వాత 27 మీరు చదివితే మోషే గురించి ఏమని రాయబడుతుందంటే, అతడు పెద్దవాడైనప్పుడు ఐగుప్తు యొక్క ధనముని అతడు విడిచి ఫరో యొక్క కుమార్తెను అనిపించుకోవాలని అనుకోలేదు. తిరస్కారం చేసి, దానిని అలా అనిపించుకోకుండా తిరస్కరించి దేవుని ప్రజలతో పాటు శ్రమను అనుభవించాలి. సుఖానుభవమును అతడు తిరస్కరించి దేవుని ప్రజలతో అతడు శ్రమను అనుభవించాలని ఒక తీర్మానాన్ని తీసుకున్నాడు. ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి, ఆశ్చర్యం కలిగించే ఒక మాట ఏంటో తెలుసండి. మోషే పెద్దవాడైనప్పుడు అని ఉంటుంది. జనరల్గా మన వైఖరి లేదంటే మన నైజం ఏంటంటే, పెద్దవారు అయ్యే కొలది విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. రాబోయే తరంలో ఛాలెంజ్ ఏంటంటే, జ్ఞానం ఎక్కువ అవుతూ ఉంది. మనుషులు అనుకుంటా ఉన్నారు, దేవుడు లేకుండా, విశ్వాసం లేకుండా మనం బ్రతకొచ్చు అనే తరం ఒకటి రాబోతూ ఉంది. ఇండిపెండెంట్గా, దేవుడు అవసరం లేకుండా నేను జీవించవచ్చని అనుకోబోతూ ఉన్నారు చాలామంది. చూడండి, తల్లిదండ్రులు దగ్గర పిల్లలు వెళ్ళి, అమ్మ ఇంకా మీ అవసరం లేదు, నాన్న నీ అవసరం లేదు, అమ్మ నీ అవసరం లేదు, నా అంతటా నేను బ్రతకాలనుకుంటున్నానని తల్లిదండ్రుల దగ్గర పిల్లలంటే తల్లిదండ్రులకి చాలా నొప్పి కలుగుతుంది, హృదయంలో వేదన కలుగుతుంది, క్షోభ కలుగుతుంది. వారు దుఃఖించడం మనం చూస్తాం ఆ మాట విన్నప్పుడు. ఎందుకంటే పిల్లలు వారు పెద్దవారు అయ్యే కొలది వారు తల్లిదండ్రుల ఆ యొక్క అవసరత లేదని వారు అనుకుంటూ తల్లిదండ్రులను ప్రక్కన పెట్టినప్పుడు వారు ఎలాగైతే బాధపడతారో, అలాగే దేవుని యొక్క అవసరత నాకు లేదని మనం చెప్పినప్పుడు మన దేవుడు కూడా అలాగే ఆయన దుఃఖించడము, బాధపడడము, లేదంటే ఆయన హృదయంలో వేదన కలగడము మనం చూస్తాం. ఈ తరమైన వచ్చే తరమైన ఈ భూమి ఉన్నంత కాలం మనుషులందరికీ కావలసింది ఏంటంటే విశ్వాసం. దేవుడు ఉన్నాడు, ఆయన వెతుకు వారికి ఫలము దయచేస్తాడు. ఆయన చూచుచున్న దేవుడు, ఆయనకి మరుగైనది ఏదీ లేదు. ఈ భూమి మీద ఆయన కన్నులు సంచారం చేస్తూ ఉన్నాయి. ప్రతిదీ ఆయన వినికిడిలోనే, ఆయన కన్నుల ఎదుటే మనం జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి మనము
విశ్వాసం, అలాంటి విశ్వాసంతో నా దేవుడు చూస్తూ ఉన్నాడనే విశ్వాసంతో బ్రతకాలి. మోషే అలా బ్రతికాడు. తర్వాత మీరు 27వ వచనం ప్రధానంగా మీరు చదివితే అతడు అదృశ్యమైన దానిని నిదానించి చూచాడనమాట. ఫరో కనిపిస్తూ ఉన్నాడు, దృశ్యమైన వాడు. ఇక్కడ ఒకసారి మీరు చాలా బాగా వింటే కనుక ఫరో కనిపిస్తూ ఉన్నాడు, దృశ్యమైన వాడు. ఫరో యొక్క రాజ్యం కనిపిస్తూ ఉంది, అది దృశ్యమైనది. ఫరో యొక్క రాజ్యం యొక్క వైభవం కనిపిస్తూ ఉంది, అది కూడా దృశ్యమైనదే. ఫరో యొక్క మరి ఆ యొక్క ధనము లేదంటే ఆ యొక్క సుఖము, ఫరో యొక్క కోటలో ఫరో కుమార్తె, అక్కడ ఉన్నటువంటి ఎన్నో సుఖాలు, అవన్నీ దృశ్యమైనవిగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ మోషే విశ్వాసమును బట్టి వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటి దేవునిని నిదానించి చూస్తూ ఉన్నాడు. అప్పుడు అనుకున్నాడు, నాకు విశ్వాసము ద్వారా కనిపించే నా దేవుని ముందు, నా దేవుని యొక్క శక్తి ముందు, నా దేవుని యొక్క బలము ముందు, నా దేవుని అధికారం ముందు, నా దేవుని యొక్క ఆశ్చర్య కార్యాల ముందు ఈ ఫరో ఎంత, ఈ ఫరో రథములు ఎంత, ఈ ఫరో యొక్క అశ్వములు ఎంత, లేదంటే ఈ ఫరో యొక్క ధనము సుఖాలు, ఇవన్నీ కూడా ఎన్నికకు వచ్చేవి కావు. ఇవి నాకొద్దు. అదృశ్యమైన దేవుడు కనిపించగానే దృశ్యమైన అన్నీ కూడా అతనికి, దృశ్యమైనవన్నీ కూడా మోషేకి చాలా చిన్నవిగా, మరి అవి స్వల్పమైనవిగా, లేదంటే అవి ప్రాముఖ్యమైనవి కాదని చాలా స్పష్టంగా మోషేకి అర్థమైనటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. ప్రియులారా, ఈ రోజున కొంతమంది ప్రజలు శ్రమ పడతారు. విశ్వాసం ఉన్న వాళ్ళు దేవుని కొరకు శ్రమ పడతారు. ఈ రోజున కయ్యను మంచి చేశాడు అంటే చేయలేదు. కయ్యను అతడు చెడ్డ చేశాడు, దేవునికి వ్యతిరేకమైన పని చేశాడు. విశ్వాసం లేదు కాబట్టి పర్వాలేదు, ఏమోలే, ఎవరు చూస్తున్నారు నన్ను, నిజంగా దేవుడు ఉన్నాడా లేదో మనకి తెలియదు అన్నట్టుగా అవిశ్వాసంతో అతడు దేవునికి ఇష్టం లేని బలిని అర్పించాడు. కానీ హేబేలు, నా దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి నా దేవుడికి నేను శ్రేష్టమైనదే ఇవ్వాలని అతడు గొర్రెల మందలో తొలుసులు, క్రొవ్వెను వాటిని తీసుకుని వచ్చి విశ్వాసంతో దేవునికి అర్పించాడు. అయితే హేబేలుకి అంత విశ్వాసం కలిగి ఉండడం వల్ల ఈ భూమి మీద ఏమీ దొరకలేదు. పైగా విశ్వాసం లేని భ్రష్టుడైన కయ్యను హేబేలు మీద తిరగబడి అతనును హింసించాడని మనం చూస్తాం. ఈ చివరి దినాలలో విశ్వాసులకి, విశ్వాసం లేని వారికి మధ్యలో పోరాటం జరుగుతుంది. విశ్వాసంతో కొంతమంది వెళ్ళిపోతూ ఉంటే, విశ్వాసం లేని వారు విశ్వాసం కలిగిన వారిని చూసి హేళన చేయడము, వారిని అణచడానికి ప్రయత్నం చేయడము, ఇలాంటి కార్యాలు వారు చేయడం మనం చూస్తాం. అంతేకాదు, విశ్వాసుల మీద దాడి విపరీతంగా జరుగుతుంది. ఎందుకంటే విశ్వాసం లేని వారికి ఈ విశ్వాసాన్ని చూస్తూ ఉన్నప్పుడు వారికి ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు వీరు అజ్ఞానులుగా గాలిలో దీపం పెట్టి ఇలా ఉన్నారు అని వారికి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు వీరు ఈ ధనమును ఇలా ఖర్చు చేస్తూ ఉన్నారు, ఈ ధనాన్ని తీసుకొని ఎక్కడైనా చక్కగా ఉంచుకోవచ్చు కదా, ఇలాంటి ఆలోచనలు చాలామందికి కలుగుతాయి. కానీ విశ్వాసంలో ఎలా ఉంటుందంటే, దేవునికి శ్రేష్టమైనది, ద బెస్ట్ మనము దేవునికి ఇవ్వగలుగుతాం. ప్రియులారా, అందుకే ఈరోజు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యము అనే మాటని మనము చదివాము. మీరు మనందరము కలిసి, ప్రభా, మేము నిన్ను సంతోషపెట్టాలని అనుకుంటా ఉన్నాం మిమ్మలను, కాబట్టి మా విశ్వాసమును వృద్ధి చేయండి, మాలో విశ్వాసము పెరిగి నిన్ను ఇంకా మహిమపరచులాగిన మాకు సహాయం చేయండి ప్రభా అని అడిగితే, ప్రభు నిశ్చయముగా మనకి విశ్వాసాన్ని ఇస్తాడు. విశ్వాసము ద్వారా మనం హేబేలు వలె మార్చబడతాం. విశ్వాసము ద్వారా మనము ఒక మోషే వలె మనం మార్చబడతాం. విశ్వాసము ద్వారా హేబేలు చరిత్రలో శ్రేష్టమైన బలిని అర్పించినటువంటి మొదటి మానవుడిగా మిగిలిపోయాడు. అలాగే విశ్వాసము ద్వారా మోషే ఒక గొప్ప నాయకుడిగా, దేవుని చేతిలో బహుబలముగా వాడబడినటువంటి ఒక నాయకుడిగా మోషే మిగిలిపోయాడని మనం చూడగలుగుతాం. ప్రియులారా, ఈ రోజున హేబేలు లాంటి, మోషే లాంటి వారు దేవుని మీద ఆధారపడడం ద్వారా, విశ్వాసముతో దేవుని మీద ఆధారపడడం ద్వారా లేపబడము నిశ్చయముగా మనము చూడబోతా ఉన్నాం. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యం. మన దేవుడు ఉన్నాడు, ఆయన ఫలాన్ని ఇస్తాడు, ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన మన ఎడల
గొప్ప కార్యములు ఆయన చేయబోతా ఉన్నాడు. ఆయన మనలను అవమానపరచడు, ఆయన మనలను ఘనపరుస్తాడు, దీవిస్తాడు అనే విశ్వాసంతో, సంతోషంతో అందరూ ముందుకు వెళ్దాం. మరి దేవుడు అలాంటి గొప్ప విశ్వాసాన్ని మన హృదయంలో దయచేయాలి. చిన్న మాట, చివరి మాట ఏంటంటే, విశ్వాసం ఉంటే హృదయంలో అమితమైన ఆనందము, సంతోషము ఉండడం మనం చూస్తాం. విశ్వాసం లేనప్పుడు దుఃఖము, వేదన, మన హృదయంలో కృంగుదల, తెలియని భయము, ఆందోళన కలిగి ఉంటాం. కానీ విశ్వాసములో ఆనందము ఉంటుంది, విశ్వాసములో ధైర్యం ఉంటుంది, విశ్వాసములో మరి మనము నిరీక్షణతో మనం ముందుకి వెళ్ళగలుగుతాం. ఇలాంటి మాటలతో మరి మనందరం కూడా బలాన్ని పొందుదాం. దేవుడికి ఇష్టమైన విశ్వాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు విన్నవారందరికీ, మనందరికీ మరి ఆయన దయచేయను గాక. మీరందరూ కూడా దయచేసి ప్రార్థనలో ఉండండి. మనందరం కలిసి అనేక మంది విశ్వాస వీరులు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో లేపబడాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. అట్టి రీతిగా దేవుడు మనలను దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి హృదయములను విశ్వాసముతో ఆయన నింపును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.